టాలీవుడ్ లో దెయ్యాల ట్రెండ్ నడుస్తోంది. రివెంజ్ తీసుకునే దయ్యం, లేదంటే ఊరినే భయపెట్టే దయ్యం, కాదంటే సీరియల్ కిల్లర్లా మారిన దయ్యం. టాలీవుడ్ లో ప్రజెంట్ ఇలాంటి ప్రయోగాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి టైంలో సీన్ లోకి దేవుడు వస్తే ఎలా ఉంటుంది? భయపెట్టే దయ్యంలో వెన్నులో వణుకు పుడుతుంది. విచిత్రం ఏంటంటే పెద్ద స్టార్ లెవెల్ లేని ఓ మూవీ ఇలానే ట్రెండ్ బెండ్ తీసేలా ఉంది. సీతా కళ్యాణ వైభోగమే అంటూ తెరకెక్కిన ఓ కొత్త సినిమా. అది చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన మూవీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. కారణం సీత లేని రాముడి గుడి. సీత కోసం కలియుగ యుగంలో కూడా ఫైట్ చేసే రాముడు. వివాదానికి వెల్కమ్ చెప్పే పాయింట్ అయిన సీతా కళ్యాణ వైభోగమే పోస్టర్ నిజంగా సినీ పెద్దల్ని ఆకట్టుకుంటోంది. రాముడి గుడి లేని ఊరుండదు, సీత లేని రాముడి విగ్రహం ఉంచలేం. కానీ ఇక్కడ సీత మిస్సింగ్. అదే వివాదంగా మారేలా ఉంది. అలాంటి పాయింట్తో ఓ కొత్త దర్శకుడు సాహసం చేస్తున్నాడు. గతంలో ఊరికి ఉత్తరాన అంటూ కాకతీయ కళాతోరణికి ఉట్టికట్టే ప్రేమ కథ చెప్పాడు. ఇప్పుడు సీత లేని రాముడి గుడి వివాదంతో మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఇంతకీ సీత లేని పోస్టర్ల కథేంటి? సీత లేని రాముడి గుడి వివాదం ఎక్కడిది? ఇండస్ట్రీ అంతా ఎందుకు ఈ చిన్న సినిమా మీద ఆసక్తి పెంచుకుంటోంది? ఈ ప్రశ్నలకు కారణం డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఈ చిన్న మూవీ భారీ చర్చకు దారితీయటమే. అసలు సంగతి తేలాలంటే ఈ మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయాలి. అప్పుడే మూవీ రాబోతుంది. ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. గతంలో వచ్చిన పోస్టర్ లానే ఇది అందరి అటెన్షన్ లాక్కుంటోంది. ఓవైపు అయోధ్య రామ మందిరం మొదలయ్యాక వస్తున్న తొలి శ్రీరామనవమి అవ్వటం, ఆ టైంలోనే ఈ సినిమా రాబోతుండటంతో ఈ వివాదం వెనుకున్న వినోదం మీదే అందరి దృష్టి పడింది.